అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీసేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు యువతులు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ఎటువంటి ఎన్వైర్న్మెంట్లో తీసుకోవాలి, ఒకవేళ సరైన డాక్టర్ చేయకపోతే అంటే ఎటువంటి సమస్యలు, అంటే కొంతమంది నేను చూశాను వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం కూడా లేకుండా జరిగిన సందర్భాలు కూడా చూశాను. సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పించండి. అంటే ఎన్ని రకాలుగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది, గర్భ విచ్ఛేదన అనేది జరుగుతుంది, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఇది భయం వస్తుందండి ప్రెగ్నెంట్ అమ్మాయికి. తను ప్లాన్ చేయలేదు, ఒకసారి ప్రెగ్నెంట్ అని తెలియటం వెంటనే టర్మినేట్ చేసుకోవాలని వాళ్ళ దగ్గరలో ఉన్న లోకల్ ఈ ఆర్ఎంపీస్ వీళ్ళ దగ్గరికి వెళ్తేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెన్సీని వాళ్ళు ఎక్కడుందో చూడకుండా మందులు ఇస్తే కనుక అది వాళ్ళకి అబార్షన్ అవ్వడం సక్సెస్ కాక బ్లీడింగ్ కంటిన్యూస్గా అయ్యి ఆ బ్లీడింగ్ని ట్రీట్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి అది సెప్టిక్ అబార్షన్ అంటాం. అలాంటివి వాటిల్లో మీరు చెప్పినట్టు గర్భసంచి తీసేయడము లేదా తల్లి ప్రాణానికి కూడా ప్రమాదమైన కేసులు చూసాం. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పాస్ చేసింది. అంటే ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి డాక్టరు, ఈ డిగ్రీ ఉన్న డాక్టరే ఈ టర్మినేషన్ చేయాలి అని. సో ఇప్పుడు అవేర్నెస్ పెంచుతున్నాం మనం, ఇప్పుడు మీటింగ్లు అవి పెట్టి అందరికీ చెప్తున్నాం కాబట్టి ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు 12వ వారం వరకు చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే 20 వారాల లోపల చేయాలి, 20 వారాలు దాటాక మెడికల్ బోర్డు ఒపీనియన్ తోటే చేయాలి, 24 వారాలు దాటి చేయాల్సి వస్తే కనుక కోర్టుకు వెళ్ళాలి. ఇలాంటి రూల్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పెట్టి అవన్నీ ఆడిట్లో కూడా వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పేషెంట్లు కూడా ఈ రూల్స్ని తెలుసుకొని అంటే ఏది నాకు సేఫ్, నాకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం కావద్దు, మళ్ళీ పిల్లలు కనాలంటే నాకు ఇబ్బంది కావద్దు అన్న అవేర్నెస్ ఉంటే వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు ఉంది, మనం ఎంతవరకు సేఫ్గా చేయొచ్చు, మందులతో చేయాలా, ఏ మందులు ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే ఆ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అవైలబుల్ ఉందా, వాళ్ళ పేషెంట్కి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుందా, అబార్షన్ అయ్యాక స్కానింగ్ చేసే ఫెసిలిటీ ఉందా, పేషెంట్ ఎంత దూరంలో ఉంటున్నారు, మళ్ళీ స్కాన్కి రాగలుగుతారా, ఇలాంటి ఇంపార్టెంట్ సేఫ్టీ పాయింట్స్ అన్ని డాక్టర్స్ కూడా చెక్ చేసుకోవాలి. అలా చేస్తే ప్రాబ్లమ్స్ రావు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.